మనం ఈ కండువాలు చూసి ఈ మూటలు మోసుడు చూసి ఆ ములుగు ప్రజలు ఏ రకంగా మోసపోయారో చెప్పడం కోసం సీతక్క కేసు వేస్తాం. ఈ మూటలు మోసుడు చూసి ములుగు ప్రజలు మోసపోయినరా ఎట్లెట్లరా వారి శంకరి. కోవిడ్ వచ్చినప్పుడు నీకు కుక్క బిస్కెట్ వేసే కేటీఆర్ బయటికి వెళ్ళిండారా బడివే తలుపులు మూసుకొని పన్నాడు. నీకు ఎంగిలి మెతుకులు వేసే కేసీఆర్ సందులాలు ఇరుక్కొని ఉంటే మా ముఖ్యమంత్రి కనబడతలేడని కొంతమంది కోర్టుకు ఎక్కిండ్రు. యాదికున్నదారా బద్మాష్గా పారాసిటమాల్ గోలు వేసుకుంటే కరోనా పోతుందని ఫాల్తు మాటలు మాట్లాడి సీతక్కను అవమానించిండు. ఏమన్నావురా? సీతక్క ములుగు ప్రజలను మూటలు మోసి మోసం చేసిందా? కరోనా ఎప్పుడు వచ్చిందిరా కంత్రిపేలో? 2019 అప్పుడేమన్నా ఎలక్షన్లు ఉన్నాయారా? ఎలక్షన్ల ముందర చేతులు ఎరగొట్టుకుని దవాఖానల బండి సానుభూతితో గెలిచిన వాళ్ళ తీరారా సీతక్క? ప్రాణాలకు తెగించి బిక్కు బిక్కుమని బతుకుతున్న ఆదివాసులకు అన్నం ముద్దయిందిరా. మూటలు మోసి చెద్దర్లు పంచిందిరా. ఒకవేళ సీతక్క చేసింది డ్రామానే అనుకుందాం కొద్దిసేపు. ఆ డ్రామాలు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే ఇంకొక లీడర్ ఎందుకు చేయలేదురా ఎటి సన్యాసి శంకర్గా? ఎందుకంటే కరోనా వచ్చి ఎక్కడ చచ్చిపోతామనే భయం. ప్రజల ప్రాణాల కంటే వాళ్ళ ప్రాణాలే వాళ్ళకు ముఖ్యం కాబట్టి. అరే సీతక్క ఇట్లా చేసిందని మూటలు మోసుడు కాదురా. నెల నెల నీకు కేటీఆర్ పంపుతాడు కదా బ్లాక్ మనీ, అగో దాన్ని తీసుకునే దానికి బిచ్చపోనేసమేరా నీకు కరెక్ట్ గా ఉంటది. అది జరగానే నీకు వచ్చే మూటల సంగతి దాన్ని దొరకబట్టి మళ్ళా నిన్ను లోపటేసే సంగతి మా వాళ్ళు చూస్తున్నారు. గానీ ఇక చెప్పు, ఇంకేం చెప్తున్నావు సీతక్క గురించి? సో ఇట్లా అక్క గురించి అప్పట్లో ఇట్లా వీడియోలు కూడా వచ్చినాయి. అక్క వాగు దాటేటువంటి వీడియో ఇట్లా రీల్స్ రూపంలో చాలా కనపడేది. అంటే ఇప్పుడు ఏమంటావు? నీకు కుక్క బిస్కెట్లు వేసే కేసీఆర్ కేటీఆర్ సర్కారు గిరిజన గూడాలకు బందోబస్తు రోడ్లు వేస్తే వాటిని కాదని సీతక్క కావాలనే వాగులు దాటిందా? ఇంకేమంటావు? కెమెరాకు కనబడేటట్టే సేవ చేసింది. అట్లెట్లా చేసిందో అంటున్నావా? నువ్వు పని చేయి, చిన్న అన్నదానం చేసే కాడికి ఎక్కడికన్నా పోయి చూడు. వాళ్ళు కెమెరా కనబడేటట్టు ఫోటోలు తీసుకుంటున్నారా లేక గాలిని చెట్లను ఫోటో తీస్తున్నారా చూడు. చిన్న చిన్న సేవలకే ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెడితే ఒక నియోజకవర్గంలో ఉన్న మొత్తం గూడాలు తిరిగి మెతుకులు పంచింది, సరుకులు సామాన్లు ఇచ్చింది. ఫోటోలు దిగద్దా? ఒరే శంకరిగా, కరోనా వచ్చి ఒక్క పురుగు కూడా బయటికి